మనము మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దే దిశలో ప్రతి వాడలో కూడా స్వచ్ఛ సైనికులుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాలంటీర్స్ని గుర్తిస్తున్నాము. అంటే ప్రతిరోజు ఒక ఏరియాని, ఒక వీధిని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే ఒక అడాప్ట్ చేసుకొని ఆ ఏరియాలో వాళ్ళు క్లీన్గా పెట్టుకోనికి ఓన్లీ లిటర్ పికింగ్ మాత్రం చేస్తే తర్వాత ఆ ఏరియా చాలా క్లీన్గా ఉంటుంది. తర్వాత వాళ్ళే ఆ ఏరియా మెయింటైన్ చేస్తే మా మున్సిపల్ స్టాఫ్ కూడాను వేరే డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, డీసిల్టేషన్ కానీ ఇలాంటి మేజర్ వర్క్ పైన వాళ్ళు కూడా దృష్టి పెట్టడానికి వీలుంటుంది అని ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాము. దీంట్లో ఆల్రెడీ యాక్చువల్లీ చాలామంది స్వచ్ఛ సైనికులు ముందుకు రావడం చాలా హర్షణీయం. ఈరోజు ఒక స్వచ్ఛ కార్యక్రమాన్ని మేము 10-12 డివిజన్ మధ్యలో సుకర్లాబాద్ ఏరియాలో చేపట్టడం జరిగింది. ఈ ఏరియాలో కూడా రేపటి నుంచి మేము స్వచ్ఛందంగా మేము ఆ పని చేస్తాము అనే ఉద్దేశంతో రాఘవేంద్ర గారు, శ్రీధర్ గారు, మళ్ళీ శర్మ గారు ముందుకు రావడం చాలా హర్షణీయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాగే మచిలీపట్నం నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా డైలీ మేమేం అడగట్లేదు, ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ 15 to 20 minutes ఆఫ్ యువర్ టైం. గతంలో చెత్త తీయాలి అంటే చేతి నుంచి ముట్టుకునే దానికి కొంతమంది అది ఒక స్టిగ్మాగా ఉండేది. దాన్ని కూడా అధిగమించడానికి యాక్చువల్లీ స్వచ్ఛాయుధం అని కొత్తగా తయారు చేసాము. అంటే మనిషి వంగకుండా నిల్చొనే చెత్తని లిటర్ పిక్ చేసేదానికి వీలుంటుంది. ఇది కూడా ఎవరు ముందుకు వస్తారో వాళ్ళకి ఇస్తాము. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఈ వీడియో కింద మీరు బిల్లింగ్ ఉంటే వీడియో కింద ఉన్న ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు స్వచ్ఛ సైనికులుగా నమోదు చేసుకోవాలి అని అభ్యర్థిస్తున్నాను.